మార్చ్ 22న నేను ఆఫ్టర్నూన్ 3:30కి మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు నాకు 2 ట్రైన్స్ అనేవి మిస్ అయ్యాయి. ఈ 3rd ట్రైన్కి నేను క్యాచ్ అయ్యాక నేను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్తున్నప్పుడు నాకు నేను వెళ్ళిన నేను ఎక్కిన ట్రైన్ ఎంఎంటీఎస్ ట్రైన్లోనో ఎవరు లేదు. అవుట్ సైడ్ ఆపోజిట్ సైడ్లోనో 2 గర్ల్స్ ఉన్నారు. నేను చూసిన తర్వాత 2 గర్ల్స్ ఒక్కరే ఉన్నారు. ఉన్నారులే అనేసి నేను కూర్చొని నేను వెళ్తూ ఉంటే ఆల్వాల్లోనో వాళ్ళిద్దరు స్టాప్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఆల్వాల్ తర్వాత ఒక అబ్బాయి అనేది నాకు ఆపోజిట్ ఆ అబ్బాయి ఉన్నాడు అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. సో తను వచ్చి నా దగ్గరికి నాకు కావాలి అనేసి అంటే నేను నో అని చెప్పిన. సో తను నాకు బలవంతంగా నాకు అలా రావడానికి నా డ్రెస్ దీనికి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చిండు. సో నేను డ్రెస్ ప్రొటెక్ట్ చేసుకుంటా నేను అక్కడ స్టక్ అయ్యి ఆగిపోయినా. అక్కడ తను నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను తనకు చెప్పిన నీకు ఎంతవరకు కావాలి నేను అనేసి తనని అడిగితే నాకు 5 minutes చాలు అంటే నేను అన్నా లేదు నాకు 10 minutes కావాలి, నాకు నెక్స్ట్ స్టేషన్లో అది కూడా ఇక్కడ వద్దు, నెక్స్ట్ స్టేషన్లో నా రూమ్ ఉంది, నేను ఒక్కదాన్నే ఉంటాను ఆ రూమ్లో, సో మన ఇద్దరు ఆ రూమ్కి వెళ్దాము అనేసి అంటే తను కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్పి నన్ను లూజ్ చేసిండు. నేను వదిలించుకొని తనని డోర్లోకి వెళ్ళి నేను నిలబడిన. తను వెంటనే వచ్చేసి తను కూడా నేను ఎలా అయితే నిలబడినాను నా ఆపోజిట్లోనే తను కూడా వచ్చి నిలబడాడు. సో నేను ఆలోచించిన అక్కడ ఒకటి తనకన్నా దొరకాలి, తన చేతిలో దొరికితే నా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో ఒకటి తన చేతిలో ఉన్న చచ్చిపోతా, ఇటు సైడ్ దూకితే నేను చేస్తానో బతుకుతానో అది సెకండరీ. సో తన చేతిలో అయితే అది బ్యాడ్ అయితే అవ్వను కదా అన్న మైండ్లో నేను ట్రైన్ నుంచి దూకడం జరిగింది సార్.